వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్స్టిట్యున్సీ కరీంనగర్ పార్లమెంట్ స్థానం. ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బండి సంజయ్, బీజేపీ మాజీ అధ్యక్షుడు, తెలంగాణ శాఖకు ఆయన ఈరోజు ఎంపీగా ఉన్నారు, సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. రేపటి ఎన్నికల్లో కూడా బండి సంజయ్కి కరీంనగర్ ఎంపీ సీట్ ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం కూడా క్లియరెన్స్ కూడా ఇచ్చేసింది. అందులో ఎలాంటి అనుమానాలకు కానీ సందేహాలకు కానీ తావులేదు. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఈటెల రాజేంద్ర కూడా ఈరోజు కరీంనగర్ స్థానానికి పోటీ పడుతున్నారన్న ఒక సంచలనం అయితే బయటకు వస్తూ ఉంది. సో ఆ స్థాయిలో ఈటెల రాజేంద్ర బండి సంజయ్ మీద ఎందుకు ఫోకస్ పెట్టారు, బండి సంజయ్తో తనకున్న అభిప్రాయ భేదాల కారణంగానే ఈటెల రాజేంద్ర ఈ రోజున కరీంనగర్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా, లేకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఈ కారణంతోనే ఈరోజు కరీంనగర్ ఎంపీ స్థానం వైపు మీద కూడా ఈటెల ఫోకస్ పెట్టారా? మరి ఇలాంటి సిచ్యువేషన్లో పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గే అవకాశం ఉంది? ఈ ప్రశ్నలన్నీ కూడా ఈరోజు అక్కడ హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. ముందుగా మనం చూసినట్లయితే బండి సంజయ్ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజున బండి సంజయ్ సుదీర్ఘంగా ఆయనకు ఆర్ఎస్ఎస్తో ఒక అసోసియేషన్ కానీ బీజేపీతో ఒక అసోసియేషన్ ఉంటూ వచ్చింది. బండి సంజయ్ మాత్రం జనాలకి ఆ స్థాయిలో పరిచయం అయింది. అంటే ఆయన ఏదైతే కరీంనగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన సందర్భాలు ఉన్నా ఆ స్థాయిలో ఎక్స్పోజ్ కాలేదు. బట్ పర్టికులర్లీ ఏదైతే 2019లో జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో ఆయన కరీంనగర్ ఎంపీగా గెలవడం జరిగింది బీజేపీ నుంచి. బీజేపీ గెలిచిన 4 స్థానాల్లో కరీంనగర్ది బండి సంజయ్ది ఒక స్థానం. సో అక్కడి నుంచి మనం చూసినట్లయితే బండి సంజయ్ని అది కొద్ది రోజుల్లోనే లక్ష్మణ్ని తీసేసి ఆయన పార్టీ అధ్యక్ష స్థానంలో అధిష్టానం నియమించింది. ఇది జరిగిన కొన్ని రోజులకే బండి సంజయ్ పూర్తి స్థాయిలో పార్టీని లైమ్లైట్తో ఉంటూ వచ్చారు. ఒక దుబ్బాక ఉప ఎన్నికలు కానీ, ఒక గ్రేటర్ ఎలక్షన్స్లో 48 స్థానాలు కైవసం చేసుకోవడం కానీ, అదేవిధంగా చూస్తే ఒక హుజూరాబాద్ ఉప ఎన్నిక కానీ, ఎంత ఏదైతే చరిష్మాటిక్ లీడర్స్ అక్కడ ఎక్స్పోజ్ అయినా ఒక రఘునందనో, ఒక ఈటెల రాజేంద్ర స్వయం ప్రకాశిత నేతలుగా పేరున్నా, బట్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. ఇక అప్పటి నుంచి కూడా ఆ గెలుపు ఇమేజ్ మొత్తం కూడా బండి సంజయ్ ఖాతాల్లో పడుతూ వచ్చింది. బండి సంజయ్ కూడా పార్టీని అదే స్థాయిలో లైమ్లైట్తో ఉంచుతూ వచ్చారు. ఇక నువ్వా నేనా అన్నట్టు కూడా ఆయన కేసీఆర్తో తలపడ్డారు. ఇక ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని తాను ఎక్కడ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అన్న నేతని దాచుకోవడానికి, ఒక హిందుత్వవాదిని దాచుకోవడానికి ఆయన ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. ఉన్నట్టు ముక్కు సూటిగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే బండి సంజయ్ తత్వానికి చాలామంది ప్రజలు కూడా, చాలామంది జనం కూడా ఆయన వైపు ఆకర్షితులైన పరిస్థితుంది. ఒకవైపు ప్యారల్గా పాదయాత్ర చేస్తూనే మరోవైపు పార్టీని ఆయన లైమ్లైట్లో ఉంచారు. ఇంకోవైపు చూసినట్లయితే కేసీఆర్తో నువ్వా నేనా అంటూ కూడా బండి సంజయ్ ఢీ కొట్టారు. ఈ క్రమంలోనే అనేక ఇబ్బందులను ఆయన ఎదుర్కొన్నారు. ఒక దశలో అసలు కాంగ్రెస్ కూడా ఈ రెండు పార్టీల మధ్య నల్లిఫై అయిపోయిన పరిస్థితుంది బండి సంజయ్ ధాటికి. సో ఆ స్థాయిలోనే బండి సంజయ్ని కేసీఆర్ కూడా టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇక ఎప్పుడైతే మునుగోడు లాంటి ఒక ఇష్యూలు తెర మీదకి రావడం, మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం, ఆ తర్వాత పర్టికులర్లీ లిక్కర్ మాఫియా వ్యవహారం తెర మీదకి కవిత అరెస్ట్ అంటూ కూడా వార్తలు. ఈ క్రమంలోనే కేసీఆర్ బీజేపీ నేతలతో భేటీ అయ్యారు. సో కవిత అరెస్టు ఆగిపోయింది, బండి సంజయ్ పదవి కూడా ఊడిపోయింది. బండి సంజయ్ ప్లేస్లో కృష్ణారెడ్డిని అయితే పార్టీ అధిష్టానం నియమించినప్పటికీ ఆ ఎఫెక్ట్ మొన్నటి ఎన్నికల్లో కూడా రిఫ్లెక్ట్ అయింది. ఇట్లాంటి ఒక సిచ్యువేషన్లో కూడా బీజేపీ 8 స్థానాలను కైవసం చేసుకుందంటే అది బండి సంజయ్ కారణంగానే అన్న ఒక చర్చ ఉంది. కిషన్ రెడ్డి పార్టీ అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం దాకా ఆయన ఇన్యాక్టివ్గా ఉన్న తీరు మాత్రం కాంగ్రెస్కి కూడా ఎడ్జి తీసుకొచ్చింది. బీఆర్ఎస్ బీజేపీ సంబంధాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడంలో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని అనుకోవాలి. సో ఇప్పుడు పార్టీ పూర్తి స్థాయిలో 8 స్థానాలు కైవసం చేసుకున్నాక కేంద్ర పెద్దలు కూడా ఆలోచన చేస్తున్నారు. బండి సంజయ్ మనం పక్కన పెట్టి తప్పు చేశామనే రిగ్రెషన్ కూడా వాళ్ళలో కనిపిస్తూ వస్తుంది. మరోవైపు ఆయన రేపటి ఎలాగ మొన్న అసెంబ్లీ నుంచి కరీంనగర్ నుంచి ఆయన అసెంబ్లీకి పోటీ చేశారు. గంగుల కమలాకర్ చేతిలోని గంగుల కమలాకర్ కూడా ఓడిపోయి ఉన్నారు కరీంనగర్ నుంచి. సో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థి అయితే మొన్న ఆది శ్రీనివాస్ అక్కడ జెండా ఎగరేయడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో చాలా స్వల్ప తేడాతోనే బండి ఓడిపోయారు. మరోసారి కరీంనగర్ ఎంపీగానే ఆయన పోటీ చేయబోతున్నారు. రేపటి ఎన్నికల్లో ఆయన గెలిచినట్లయితే ఆయనకి తిరిగి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడమా, లేకపోతే కేంద్ర మంత్రిని చేయడమా అన్న ఆలోచన కూడా ఈరోజు బీజేపీ అధిష్టానం చేస్తుందంటేనే బండి సంజయ్ మీద ఏ స్థాయిలో బీజేపీ ఫోకస్ పెట్టిందో మనం అర్థం చేసుకోవచ్చు. వేరే ఇక ఈటెల విషయానికి వచ్చినట్లయితే ఈటెల రాజేంద్ర ఈ రోజున ఆయన పరిస్థితి మొన్న ఎన్నికల్లో రెంటికి చెడ్డ రేవడిగా మారింది. గతంలో మనం చూస్తే ఈటెల రాజేంద్ర సుదీర్ఘకాలం ఆయన టీఆర్ఎస్తో ప్రస్థానం ఉంది, కేసీఆర్తో కలిసి నడిచారు ఉద్యమంలో కూడా. సో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 ఎన్నికల్లో కేసీఆర్ తొలి క్యాబినెట్లో మంత్రి పదవి కూడా ఆయన దక్కించుకున్నారు. ఈవెన్ 2018 ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో గెలిచారు, మళ్ళీ మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. అయితే కేసీఆర్తో వచ్చిన ఇగో క్లాషెస్ కారణంగా ఈటెల రాజేంద్ర పార్టీని వీడటం ఆయన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. పార్టీ నుంచి వీడి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికల నుంచి గెలవడం జరిగింది భారీ మెజారిటీతో. కేసీఆర్ ఒక వ్యవస్థలన్నింటినీ మోహరించిన ఆ రోజు ఆత్మగౌరవ నినాదంతో ఈటెల రాజేంద్ర బయటకు వచ్చారు. ఇక బీజేపీలో కూడా
ఏదైతే ఈ చేరికల కమిటీ చైర్మన్ లాంటి ఒక కీలక పదవి కూడా ఈటెల రాజేంద్రకి దక్కింది. బట్ ఆ తర్వాత సిచ్యువేషన్ మనం చూసినట్లయితే బండి సంజయ్తో అప్పటి నుంచి కూడా కొన్ని ఈగో క్లాషెస్ అయితే ఈటెల వర్గానికి ఉంటూ వచ్చాయి. అసలు ఒక దశలో ఈటెల వర్గం వర్సెస్ బండి సంజయ్ వర్గం అన్నట్టుగా కూడా పార్టీలో పరిణామాలు కూడా ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఈటెల రాజేంద్ర మొన్నటి ఎన్నికల్లో అటు హుజూరాబాద్తో పాటు ఇటు గజ్వేల్లో కూడా ఆయన పోటీ చేశారు. గజ్వేల్లో కేసీఆర్ ఓటమికి తాను కారణమవుతానని ఒక ఆత్మవిశ్వాసంతో ఆయన, అతి విశ్వాసం అనుకోలేదు, ఆత్మవిశ్వాసం కాదు, అటు గజ్వేల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గజ్వేల్ మీద ఫోకస్ పెట్టే క్రమంలో హుజూరాబాద్, తన సొంత కంచుకోటైన హుజూరాబాద్ను కూడా ఆయన వదులుకోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి కూడా ఆయన పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. సో ఈరోజు 2 స్థానాల్లో పోటీ చేసి 2కి చెడ్డ రేవడిగా మారారు. అదే హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తుంటే అక్కడి నుంచి ఆయన ఈజీగా గెలిచి ఉండేవాళ్ళని ఒక చర్చ ఉంది. అలాంటి సమయంలో ఈరోజు ఈటెల రాజేంద్ర మరోసారి ఎంపీగా పోటీ చేయబోతున్నారనే చర్చ ఉంది. సో ఆ ఎంపీ స్థానం కూడా ఆయనది కరీంనగరే కాబట్టి కరీంనగర్ ఎంపీ స్థానం మీద ఈటెల రాజేంద్ర ఫోకస్ పెట్టారు. ఆ స్థానమే తనకు కావాలని అడుగుతూ ఉన్నారని చర్చ ఉంది. బట్ ఈటెల రాజేంద్ర లాంటి వాళ్ళని ఏ మల్కాజ్గిరినో పంపిస్తే ఎలా ఉంటుందని కూడా బీజేపీ లెక్కలు కడుతోంది. బట్ ఈటెల మాత్రం ఈరోజు కరీంనగర్ మీదే ఫోకస్ పెట్టారు అన్న చర్చ ఉంది. ఎందుకంటే ఆయనకు హుజూరాబాద్ ఆ పరిసర ప్రాంతాల్లో కరీంనగర్ వాసికి ఒక హోల్డ్ ఉంది, ఎప్పటి నుంచో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది జిల్లాలో. సో ఇలాంటి కారణాలతో ఈటెల రాజేంద్ర ఈరోజు మాత్రం కరీంనగర్ మీదే ఫోకస్ పెట్టారంటున్నారు. బట్ పార్టీ అధిష్టానం మాత్రం ఈరోజు బండి సంజయ్ మీదే ఉంది వాళ్ళ చూపంతా. ఇలాంటి సిచ్యువేషన్లో బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేంద్ర అన్న సమీకరణాలు కరీంనగర్లో తెర మీదకి వస్తే పార్టీ అధిష్టానం ఎటువైపు మొగ్గు చూపుతుందన్న అంచనా కూడా ఈ రోజున బీజేపీలో హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.